ప్రైవేటీకరణకి, పీపీపీ మోడల్‌కి డిఫరెన్స్ తెలియకుండా దీన్ని ఒక నెగెటివ్ మోడ్‌లో విస్తృత ప్రచారం చేసుకుంటూ, మళ్ళీ దానికి కోటి సంతకాలు అనే ఒక పేరు పెట్టి, దాంట్లో కూడా మీరు రిటర్న్ రూపంలో ఇవ్వచ్చు, సోషల్ మీడియాలో రాయొచ్చు, లేదంటే ఇంకొక రూపంలో సంతకాలు ఇవ్వచ్చు అనంటే, మీరు మరి మీ బ్యాచ్ ఒకళ్ళు ఎలాగో ఉన్నారు, కోటి కాకపోతే 2,00,00,000 సంతకాలు కూడా మీకు 2 రోజుల్లో వచ్చేస్తాయి. అందులో ఏమి అనుమానం లేదు. అయితే ఆ విధానం ఏంటి? దేనికి ఈ ఒక కార్యక్రమాన్ని చేపట్టారు? పీపీపీ మోడల్ అంటే ఏంటి? లేదంటే ప్రైవేటీకరణ అంటే ఏంటో చిన్న డిఫరెన్స్ కూడా తెలియకుండా ఇంత విస్తృత ప్రచారం చేస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది. కాస్ట్ మనకు ఓపీ కాస్ట్ ఎక్కడ తగ్గించడం లేదు. అది మీరు చూస్తూ ఉన్నారు. మరి ఇదే విధి విధానంలో మీరు చేసినట్టుగానే గనుక ఈ కాలేజీలన్నీ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఒక 25 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అలా కాకుండా నిజంగా ప్రజలకు అందుబాటులో తేవాలి. ఈ ఈ కాలేజీని మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. దాన్ని ఎక్కడ రద్దు చేయలేదు. మరి వైసీపీ పరిపాలనలో ఏ ఒక్క జీవో తీసుకొచ్చినా, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఏ జీవో తీసుకొచ్చినా నిర్దాక్షిణ్యంగా వాటిని రద్దు చేయడం జరిగింది. ఎక్కడ మంచి పేరు వస్తదో అనే విధి విధానంతో దాన్ని పూర్తిగా పక్కన పడేసిన పరిస్థితి కనపడుతుంది.